గవర్నమెంట్ అందించే ప్రతి ఒక్క సహాయం వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అందాలంటే వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని ఆ ప్రాంతాల్లో ఉన్న వారినే కాదు, అందరు వాలంటీర్స్ అందరినీ మళ్ళీ విధుల్లోకి త్వరగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరిచ్చిన వాగ్దానమే కాబట్టి వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాను, 10,000 జీతం ఇస్తానని మీరే చెప్పారు. మీ అంతటి మీరిచ్చిన మాట మీరు నెరవేర్చుకున్న వారు అవుతారు. అలాగే అనేక మంది వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేసిన వారు అవుతారు. దయచేసి ఈ మాట, మీరిచ్చిన మాట నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా వాలంటీర్స్ అందరూ ఆ ఏరియాలో వర్క్ చేశారు కాబట్టి ఏ బజార్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ప్రతి ఒక్కటి వాలంటీర్స్కి మైండ్లో ఫీడ్ అయిపోయిందండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టైంలో వాలంటీర్స్ని వినియోగించుకుంటే ఈ డిస్ట్రిబ్యూషన్, మీరు ప్రభుత్వం చేసే సహాయం అనేది గ్రౌండ్ లెవెల్లో అందరికీ రీచ్ అవుతుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా. సో ప్రభుత్వం ఇది గమనించి త్వరగా వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాల్సిందిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నమెంట్ అందించే ప్రతి ఒక్క సహాయం వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అందాలంటే వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సహాయం పంపిస్తున్నారు కానీ అది డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి ఆ ఏరియాలు కొత్త కాబట్టి ఎటు నుంచి వెళ్తే ఏ బజార్లో వెళ్తే ఎన్ని కుటుంబాలు ఉంటాయి, అసలు గ్రౌండ్ లెవెల్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏ బజార్ నుంచి ఏ బజార్కి వెళ్ళాలి, డిస్ట్రిబ్యూషన్ ఈజీగా ఏ విధంగా అవుతుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పేం లేదు దాంట్లో, వాళ్ళకి ఊరికి కొత్త, ఎవరికి ఇచ్చాం ఎవరికి ఇవ్వలేదు కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. ఈ టైంలో వాలంటీర్లు అయితే గత 5 సంవత్సరాలకు చేస్తున్నారు కాబట్టి వారికి ఏ బజార్లు వెళ్తే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాల్లో ఆయా కుటుంబాల్లో ఉన్న జనాభా ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, ఎవరికి మెడిసిన్స్ ఇవ్వాలి, ఎవరికి ఫుడ్ ఇవ్వాలి, ఎంత ఫుడ్ కావాలి ఎస్టిమేషన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా. గ్రౌండ్ లో ప్రతి వారికి అందుతుంది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. త్వరగా వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.